ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ షేర్లింగంపల్లి మండల్ గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారో వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? రేవతి. ఏం చేస్తుంటారు మేడం? మేము హౌస్ కీపింగ్గా పనిచేస్తాం ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? రేవంత్ రెడ్డి పాలన అంటే మాకు బస్సులలో చాలా ఇబ్బంది అయింది. డ్రైవర్లు వాళ్ళు స్టాప్లలో ఆపడం లేదు, కండక్టర్లు తిడుతున్నారు, చేస్తున్నారు, అంతా ఉంది రిస్క్ మాకైతే. డ్రైవర్లు అయితే స్టాప్లో ఆడవాళ్ళని చూస్తేనే బస్సులు ఆపుతలేరు. రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ పాలన అంటే ఇంకా మేము అప్పటి నుంచి మేము అదే పని చేస్తున్నాం, కానీ ఇప్పుడు బస్సులకు ఇబ్బంది ఉంది, అదొకటే కారణం. 2500 ఇస్తానన్నాడు కదా, ఆ 2500 ఇస్తే మేలు, కొంచెం ఫ్రీ బస్ తీసేసి. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే మేడం? కేసీఆర్ గారి పాలన అంటే ఇంకా ఆయన ఇంకా ఏం చేయలేడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సయ్యద్ జావేద్. ఏం చేస్తుంటారు సార్? నేను ర్యాపిడో నడిపిస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చి ఒక సంవత్సరమే అయింది కదా, ఇంకా చాలా రోజులు పడితే ఇదే అవుతుంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు శ్రీశైలం మాత్రం. ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్ చేస్తాను, ప్రైవేట్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సూపర్ ఉందండి, మంచిగా చాలా బాగుంది. ఆయన మాకు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అలానే ఆయన ఫ్యాన్. నేను చిన్నప్పటి మా తాతల కాలం నుంచి ఉంటే మేము కాంగ్రెస్ పార్టీ ఉంటే, సో ఉంటాయి, ఉడుకుతూ ఉంటాయి, అటు ఇటు ఉంటాయి, కానీ అన్నీ ఏమంటారు కదా, ఇల్లు కొత్త ఇల్లు చక్క పెడుతున్నట్టు ఇప్పటి చక్కబెట్టు కూడా వస్తున్నాడు. వెయిటెన్సీ ఏం చేద్దాం, ఏం చేస్తారు అనేది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేసిండు, ఆయన చేయలే అన్నది లేదు, చేసిండు. కాకపోతే ఇక అంటారు కదా, కొత్త ఇల్లు సగబెట్టినట్టు అదేదో పాతకాలంలో అప్పులు చేసి ఇల్లు సగాలని చేసిండు. ఆయన అప్పులు చేసిండు, కానీ పర్లేదు, అభివృద్ధి కొంచెం చేసిండు. నమస్తే సార్. ఓకే, మీ పేరు సార్? నా పేరు సతీష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్గా పనిచేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగానే జరుగుతుంది. 6 గ్యారంటీలు అనేది బాగానే ఒకటి చేస్తూనే ఉన్నారు. అందులో ఫ్రీ కరెంట్ అని, ఫ్రీ బస్ అని, అది మళ్ళీ 2 లక్షల రుణమాఫీ అని చాలా బాగానే చేస్తున్నారు రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఏముందండి, అది వాళ్ళ ఇంటి గురించి చేసినట్టే కనబడ్డది ప్రజలకైతే. మామూలుగా జనాలకేం వచ్చిన లాభాలు అయితే ఏం జరగలేదు. रेवंत रेड्डी पालना बाने जरूर। नमस्ते सर। नमस्ते। आपका नाम क्या है सर? मोहम्मद आरिफ। आपका काम क्या है सर? ऑटो चलाता हूँ। रेवंत रेड्डी साहब का काम कैसे है सर? रेवंत रेड्डी साहब का काम पूरा बेकार है। फिलहाल तो पूरा टॉर्चर टॉर्चर टॉर्चर, जिधर बोले उधर खाली टॉर्चर है, कुछ भी सही नहीं है। बुकिंग ओला उबेर में तो ऐसा बुकिंग दे दे रहा बाबा, पैसे पूरे पैसे कम, सब कम, पूरा ट्रैफिक जिधर का उधर, खाली ऑटो पकड़ना, चालाना डालना, उतना ही काम और कुछ भी नहीं। इनकम देख ले रहे खाली, बस उतना ही। इनकम क्या है क्या नहीं उनका लोग देख ले रहे। जो भी है जनता के बारे में तो कुछ भी नहीं है, जीरो है जनता के बारे में सोच रेवंत रेड्डी की, पूरा बेकार है पूरा काम। గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? బెస్ట్ కేసీఆర్ ఆల్ మంచి, ఈయన బెస్ట్, ఈయన చాలా బెస్ట్। खरीब వాళ్ళకి మంచి చూసిరు, ఆటో వాళ్ళకి 10 సంవత్సరం 10 साल में कभी एक बार भी ऑटो वालों को परेशान नहीं करे उन्होंने। 10 साल इन्हों बैठे जब से ऑटो वालों को परेशान करे। पहले बस फ्री करने से पूरा कारोबार डब है, अब क्या कि डीजल गाड़ी बंद बोले तो पूरा डब है। और पुलिस वाले गाड़ियाँ पकड़ रहे, अंदर दार रहे, चालाना 20-20 हज़ार 30-30 हज़ार रुपये बनो बोल रहे। और केसीआर साहब रहता का यहाँ डबल बेडरूम आ दिए, सब अच्छा था। अभी वहाँ पूरे दौड़ी शेल्टर आके पैसे दियो बोल रहे हमारे को, हम मेंटेनेंस करते हमारे को 1000 रुपये दियो बोल के हमारे को वहाँ परेशान कर रहे। रेवंत रेड्डी साहब वहाँ आना, एक्शन लेना वो लोगों के ऊपर। और रेवंत रेड्डी साहब का काम कैसे है सर? अभी तक तो कुछ भी गरीबों के आज से कुछ अच्छा काम नहीं है। ये वोला ऊबर वाला 10 रुपये किलोमीटर दे रहा है, ये ट्रैफिक में 10 रुपये किलोमीटर कैसा चलाना। ये वोला ऊबर वो 10-10 किलोमीटर गए तो 100 रुपीज़ आ रहा, ट्रैफिक में 100 रुपीज़ लीटर तो डीजल है। सीएनजी भी लिए तो 95 रुपीज़ है गैस। अब इलेक्ट्रिकल व्हीकल लेके चलाओ बोल रहे, वो गाड़ी 4 लाख रुपए का है। 4 लाख रुपए हम कहाँ से लेके आना, इंस्टॉलमेंट पे भी नहीं दे रहे। वो होना, ये होना, बैंक का प्रूफ होना, तुम्हारा वो जो बैंक का जो रहता ना सिविल सही होना। 1 लाख रुपए हम यहाँ से वहाँ से भी लेके आए कि दिए तो गाड़ी नहीं आ रहा,
डीजल गाड़ियों को पकड़ के अंदर डाल दे रहे ट्रैफिक पुलिस वाले। 20,000 30,000 रुपये चालान हो रहा है। गरीबों को बहुत मुसीबत है। रेवंत रेड्डी साहब बैठे जब से, और केसीआर साहब 10 साल थे, और डबल बेडरूम के लिए जो है ना राउडी शेल्टर जो भी है पैसे पूछ रहे, और जो अभी तक दे दिए ना उधर भी आके हर महीने को 1,000 रुपये दियो बोल के मारने को आ रहे लोग हमारे ऊपर। डेली पैसों को परेशान कर रहे। एक बार उनको डबल बेडरूम का दौरा करे तो अच्छा रहता। उधर आके वहाँ के लोगों की क्या परेशानी है। वहाँ जो राउडी शेल्टर आके हमारे को 1,000 रुपीज़ दियो, उन्होंने आ रहा हमारे को पैसे दियो। 3 जने हमारे ऊपर आ रहे हो लोग मारने के लिए। एक बार डबल बेडरूम के पास आए तो अच्छा रहता उन्होंने। वहाँ जो राउडी शेल्टर हमारे को परेशान कर रहे, उनको एक बार अरेस्ट करके जेल में डाले तो लोग सही होते। थैंक यू सर। आपका नाम क्या है सर? मोहम्मद अजमत। रेवंत रेड्डी साहब का पालन कैसे है सर? एकदम बेकार है ना। फर्स्ट ऑफ ऑल तो उन्होंने आके पूरे ऑटो वालों के ऊपर जोर डाल दिए। गवर्नमेंट बस लाए, फ्री बस कर दिए, उससे ऑलरेडी ये हुआ। फिर ये ओला उबर भी है पहले से, लेकिन इसमें रेटा कम दे रहा, कोई चला नहीं सक रहा। सबसे बेकार फालतू ये इनका हुकूमत है। इन्हों कुछ तो भी दे तुम बोले उसके वास्ते कुछ तो भी करना, सब समझ के ड्राइवरों का भी एक लेना, कुछ भी डिसीजन लेना। उस दिन केसीआर साहब का पालन कैसे है सर? केसीआर साहब रहे खुद तो सब अच्छा था, कारोबार भी अच्छा चल रहा था, सब अच्छा था, कोई टेंशन नहीं था। अब उन आने के बाद में तो कारोबार तो पूरे को आधे से आधा भी डल हो गया हमारा। पहले तो भी 1500 200 2000 1800 कमाते थे, अभी 1000 रुपये भी करना बोल तो बड़ी मुश्किल हो जा रहा हमारे को। बहुत मुश्किल का सामना करना पड़ रहा। ट्रैफिक बढ़ गया, सब रियल इस्टेट गए, ख़त्म हो गया यहाँ पे, कारोबार तो कुछ भी नहीं है। నమస్తే సార్. చెప్పండి సార్. తెలుగు. మీ పేరు సార్? మా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? ఆటోనే నడుపుతాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే రేవంత్ రెడ్డి సార్ పాలన అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆటో వాళ్ళకి ఇంకా కొద్దిగా మేలు జరుగుతుందేమో అని ఆలోచించినాం. కానీ ఇప్పుడు డీజిల్ బండ్లని ఔటర్ రింగ్ రోడ్ అవతలకి వెళ్ళాలి అన్న దాంట్లో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా లాస్ అయినాం. అంతకుముందుకు ఊబర్లో 14 రూపాయలు వస్తుండే, తర్వాత 11 రూపాయలు 10 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోతే కూడా 50 40, అది కూడా నలుగురు బుక్ చేసుకుంటున్నారు. 4 ఆటోలు నలుగురు బుక్ చేసుకొని ఒక ఆటో వెళ్ళిన తర్వాత క్యాన్సల్ కూడా ముగ్గురు క్యాన్సల్ చేస్తున్నారు. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఊబర్ ఓలా రేట్లన్నా పెంచితే బాగుంటుంది, లేకపోతే మా డీజిల్ ఆటోలకి కొంచెం గవర్నమెంట్ సాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన ఇద్దరిది బాగానే ఉంది, కానీ ఆటోలకు అన్యాయం జరిగిందంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కొంచెం మేము చాలా లాస్ అవుతున్నాం. ఎందుకంటే మాకు రెంట్లు, కరెంటు, కిరాయిలు ఉంటాయి. మేము ఎక్కడి నుంచో 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి బతకడానికి వచ్చినాం కాబట్టి చాలా ప్రాబ్లంలో ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. చాలామంది చెప్పారు చాలాసార్లు కూడా మిమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పి. తీన్మార్ మల్లన్న గారు కూడా మీకు ఆటోలో సపోర్ట్ మాకు కావాలి, మీరు ఓట్లు వేస్తే మేము గెలిచిన తర్వాత మీకు న్యాయం చేస్తామన్నారు. చాలా వరకు హామీలు ఇచ్చారు, కానీ ఉన్న పరిస్థితులలో చాలా ఇబ్బందిగా అయింది మాకైతే. ఆటో వాళ్ళకి కొద్దిగా హైదరాబాద్లో కొంచెం ఓలా ఊబర్ తీసేసినా సరే, లేదు రేట్లు పెంచినా సరే మాకైతే కొంచెం మంచిగా అవుతుంది. నమస్తే సార్. మీ పేరు సార్? ఇర్షాద్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అందరూ ఒకటే, అందరు దొంగలు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు అభివృద్ధి పథకాలైనా సరిగ్గా నడుస్తున్నాయి అంటారా? అభివృద్ధి పథకాలు సార్, అభివృద్ధి పథకాలా అప్పుడు అట్లా ఉన్నాయి, ఇప్పుడు అట్లే ఉన్నాయి, ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? క్వైట్ బెటర్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? బలరాం. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు రేవంత్ రెడ్డి ఉన్న కేసీఆర్ ఉన్న మాకు ఏం లేదన్న, మా డ్యూటీ మేము చేసుకొని ఉండడం తప్ప మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఏం రాదు. కాబట్టి మాకు ఇవ్వాలైనా ఓకే. మాకు రేవంత్ రెడ్డి పాలన మంచిగా అని లేదు, కేసీఆర్ పాలన మంచిగా లేదు, అంతే ఒకటే. మాకు హైదరాబాద్లో ఎట్లయినా చేసుకొని బతకాలి కాబట్టి చేసుకొని బతకడం తప్ప ఏం లేదు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ప్రస్తుతం ఏ విధంగా ఉందంటారు సార్? వాళ్ళేం చేసేదాన్ని, అభివృద్ధి ఆటోమేటిక్ అయితేనే ఉంటాయి కదా. అది అభివృద్ధి అయిన రాష్ట్రమే కదా, అందుకని అభివృద్ధి ఏం లేదు దానికి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గోవింద్ నాయక్. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడుపుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగలేదు, ఏం లేదు. యాడ రోడ్డు డ్యామేజు,
ఏమన్నా కొత్త పనులు చేయాలంటే అది కూడా చేస్తలేడు. ఏందో బస్సు ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ అని చేసిండు. అది మోసం చేసినట్లు అయిపోయింది. మాకేమనంటే మోసం, ఊర్లో కూడా మోసం జరిగిపోయింది, ఇక్కడ సిటీలో కూడా మోసం జరిగిపోతుంది. అట్లా ఏదైనా కొత్త బ్రిడ్జ్ కడుతున్నాడు, ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి, ఏదైనా పోలీసులు కరెక్ట్లు ఉన్నారంటే లేదు. ఆయన పాలన అంటే కరెక్ట్ లేదు. సంవత్సరం అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఏం చేస్తాడు ఆయన? ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, ఎక్కువ అని 3 సంవత్సరాలు ఉంటాడు. ఇంకా ఏం చేయలేడు ఆయన. 3వ సంవత్సరం తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఆయన పద్ధతి బాగలేదు నాకు నచ్చిన కాడ నుంచి. ఏంటంటే ఆయన చూసుకునాలి. బస్ ఫ్రీ చేసినావు, బస్ ఫ్రీ చేసి ఏం లాభం వచ్చింది నీకు? ఏం లాభం వచ్చలేదు కదా. అది ఇస్తా, ఇది ఇస్తా, ఇది చేస్తా, అది ఇస్తా అని మళ్ళీ ఆటోలు నడవకూడదు. పోలీసులు సిటీ ఆటోలే నడవాలి, పల్లెటూరు ఆటోలు నడవ. మేము తెలంగాణలో కావా? మేము తెలంగాణలో ఉన్నవే కదా. ఇప్పుడు నువ్వు పెట్టినా సర్పంచ్ ఎలక్షన్, సర్పంచ్లకు ఏమొస్తుంది? ఊర్లోకి ఏమొస్తుంది? 3 సంవత్సరాలు ఏం రాదు. నువ్వు చేయడానికి, వాడు పని చేయడానికి అయిపోయి సరిపోతుంది. రోడ్లు లేవు, నీళ్ళు కూడా లేవు, ఊర్లో పడుతుంది మొత్తం. మళ్ళీ బొంబాయి, హైదరాబాద్ పట్టే. బొంబాయి, హైదరాబాద్ వచ్చి బతకాలంటే కూడా నువ్వు అది నడపకూడదు, ఇది నడపకూడదు. నువ్వు బస్ ఫ్రీ చేసినావు, ఏం నడపకూడదు? ఎక్కడ బతకాలేమో? మనది కూడా తెలంగాణనే కదా. మేము కూడా తెలంగాణ గడ్డ మీదనే పుట్టినావు కదా. నువ్వు పుట్టినట్లు మేము కూడా పుట్టినావు. నువ్వు సిటీలోనే పుట్టినావా? ఇక్కడనే నువ్వు ఒక ఊర్లో పుట్టి ఇక్కడ సిటీలో వచ్చి గెలిచినావు. నువ్వు గెలిచినావు అంటే నువ్వు ఒక్కడిని ఓటేసుకొని ఒక్కడిని గెలిచలేవు. నువ్వు ఒక్కడనే ఓటేసినప్పుడు ఒక్కనే గెలిచినావు. చూద్దాం ఒకసారి మార్పాడి చూద్దామని చూసుకున్నారు. ఇంకా మార్పాడి గిరిపాడి ఉండదు. ఉంటే ఒక్కటే సీఎం ఉంటారేమో అనుకుంటా ఈసారి 3 సంవత్సరాల తర్వాత. నాది అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఓకే.